నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ విజయవాడ మార్గంలో రాకపోకలు బంద్. నార్కెట్పల్లి మిర్యాలగూడ మీదుగా మళ్లింపు. ఖమ్మంలో శాంతిస్తున్న మున్నేరు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ బాధితుల ఆందోళన. వర్షాలు వరదల ధాటికి దక్షిణ మధ్య రైల్వేలో 86 రైళ్లు రద్దు. మహబూబాబాద్ లో వేగంగా ట్రాక్ మరమ్మతు పనులు. ప్రకాశం బ్యారేజీకి తగ్గని వరద పోటు. రక్షణ గోడను ఆనుకుని ప్రవహిస్తున్న నీరు. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. విద్యాసంస్థలకు సెలవు, పరీక్షలు వాయిదా. వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకి 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు వంకలు పొంగిపొర్లి ప్రవహించగా గ్రామాలతో పాటు లోతట్టు కాలనీలోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంచెత్తగా జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో గడపాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. జోరువానకి ఊర్లు ఏర్లు ఏకమయ్యాయి. పలుచోట్ల కాలువలకి గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరువానకి 15 మంది మృత్యువాత పడగా మరో 5 గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ వర్షాలు వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ప్రధాని కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి మహబూబాబాద్ శివారులోని రాళ్లవాగు వరద ఉధృతికి కల్వట్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వాను కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు కొట్టుకుపోగా పోలీస్ రెస్క్యూ టీం సిబ్బంది 4 కాపాడారు. ఒకరు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. రంగారెడ్డి జిల్లా కొంపెలి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన నాగభూషణం, సునీల్, గుంటూరుకు చెందిన వేణు, కోటయ్య, మహబూబాబాద్ కు చెందిన దుర్గా ప్రసాద్లు వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ రెస్క్యూ టీం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, ట్యూబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తుండగా రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్ను పట్టుకుని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న 5 గంటల పాటు నరకయాతన అనుభవించిన 4 కాపాడారు. ఈరోజు ఈ రాళ్లవాగులోని ఈవినింగ్ అరౌండ్ 7:30 డీసీఎం వ్యాను వాళ్ళు చెప్పినా కూడా వినకుండా ఈ వాగదాటం ప్రయత్నించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు కేశవంతుల నుంచి వస్తూ వాగవతలు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగింది, వాగు చాలా విద్యుత్తంగా ఉంది ఎలా దాన్ని నా సిబ్బందిని చెప్పినా కూడా వినకుండా వాగులు రావడం జరిగింది. మీకు అందరూ తెలుసు, డీసీఎం దాంట్లోకి మునిగిపోవడం వల్ల 5 దాంట్లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చారు, 4 మెంబర్స్ రెస్క్యూ అయ్యారు. ఇంకొకరు కూడా వారి కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం గాయం జరుగుతున్నది. మాకు వచ్చే అతను కూడా సేఫ్ తీయడానికి ప్రయత్నిస్తాం. జలవిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకధాటిగా కురిసిన జడివానతో ఊళ్లన్నీ ఏర్లను, రహదారులు, చెరువుల్ని తలపించాయి. కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పిడుగులా పడిన మున్నేరు మరోసారి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపింది. చూస్తుండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది. 10ల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చింది. భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్ కాల్వకు 2 చోట్ల భారీ గండి పడింది. భారీ వరదలు వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 5 మృత్యువాత పడగా 2 గల్లంతయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఖమ్మం జిల్లాలో వరదల్లో 110 గ్రామాలు చిక్కుకున్నాయి. కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 దశాబ్దాల తర్వాత 2 ఏళ్ల కిందట 30 అడుగులకు చేరిన మున్నేరు ఈసారి ఊహించని రీతిలో 36 అడుగులకు పైగా చేరి అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. ముంపు ప్రాంతాలు బాధిత కాలనీల ప్రజలకే కాదు, అధికార యంత్రాంగానికి కనీసం ఊహకందని రీతిలో గంటల వ్యవధిలోనే వరద విలయం పోటెత్తడంతో ముంపు ప్రాంతాలు గజగజ వణికిపోయాయి. ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అత్యంత వేగంగా వరద ప్రవాహం పోటెత్తడంతో మహోగ్ర రూపం దాల్చింది. ముంపు ప్రాంతాలైన రామన్నపేట, దానవాయగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతినగర్, పంపింగ్ వెల్ రోడ్, బురద రాఘవాపురం, ధన్సలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది. భారీ వర్షంతో పాటు కాల్వలు, నాలాల ఆక్రమణలతో నగరంలోని పలు కాలనీల్ని వరద ముంచెత్తింది. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్యనగర్, కవిరాజ్నగర్, ప్రశాంతినగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మంది ఖమ్మం వాసులకు దాదాపు 15 గంటల తర్వాత విముక్తి కలిగింది. మున్నేరు వంతెనపై చిక్కుకున్న 9 మందిని మంత్రి తుమ్మల చొరవతో ఎట్టకేలకు రాత్రి 10 తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మదిర నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధితుల్ని పరామర్శించి భరోసా కల్పించారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రులు భరోసా ఇచ్చారు. మున్నేరు వరద ఉధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరైంది. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా 160 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి పెరగడంతో 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది. పాలేరుకు దిగువన మల్లాయిగూడెం యూటీ వద్ద 2వ జోన్ ఎడమ కాలువకు భారీ గండిపడింది. భారీ వర్షాలు, వరదల ధాటికి కూసుమంచి మండలంలో 2 కొట్టుకుపోయారు. నాయకన్గూడెం సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు పాలేరు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు. వారి కుమారుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వరద ఉధృతికి భక్తరామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రధాన కాలువకు 30 మీటర్ల మేర గడ్డిపడింది. అశ్వరావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ భారీ వర్షాలకు గడ్డిపడింది. ఆ ప్రాజెక్టు కింద ఉన్న రాష్ట్ర రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందించే లక్ష్యంతో 3.5 కోట్లతో సర్కార్ రింగ్ బండ్ నిర్మాణం చేపట్టింది. పనులు దాదాపు పూర్తిగా వస్తున్న సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో నిర్మాణానికి భారీ గడ్డిపడి పలుచోట్ల కుంగిపోయి బీటలు వారింది. ఖమ్మంలో మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళన చేపట్టారు. 2 రోజులుగా వరదల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళనను మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మున్నేరు ముంపు బాధితుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. గంటల తరబడి తాము ఆపన్న హస్తం కోసం ఎదురు చూసినట్టు ప్రభుత్వ యంత్రాంగం రాలేదని చెప్పి బగ్గుమంటున్నారు. ఖమ్మం ప్రధాన మున్నేరు వద్ద రహదారి పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కాలనీ వాసున్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏంటి సమస్య? సార్, మేము నిన్న వాటర్ మొత్తం వచ్చేసి మా ఇల్లు అన్ని కొట్టుకుపోయినాయి సార్. ఒక్క గిన్నె గానీ, సామాన్లు గానీ, మంచి నీళ్ళతో సహా మా పిల్లల సర్టిఫికేట్లు, బుక్కులు అన్ని ఆల్మోస్ట్ అన్ని పోయాయి సార్. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా కొడుకు అన్నం తినకుండా అల్లాడుకుంటూ పోతే కేకే అపార్ట్మెంట్ వాళ్ళు అన్నం వండి పెట్టింది సార్ మాకు. ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఒక అధికారే కానీ, ఒక మీడియా కూడా ఏ నాడు ఒక్క మనిషి కూడా మా ఇంటి ముందు తిన్నారా, మంచిలు ఉన్నాయా, ఎట్లున్నాయా, ఏముంది, మీరు బతికున్నారా, చచ్చిండ్రా, కనీసము దాన్ని చూడడానికి కూడా ఒక్క నాదుడు. ఒక్కొక్కరు పిల్లలు, పసి పిల్లలు వేసుకొని ఆడ కేకే అపార్ట్మెంట్ లో కూర్చుంటే దోమలు, వాటరు, పాములు అసలు విలవిలలో ఆడిపోయి మా ఇల్లు చూడండి సార్. ఒకసారి పోయి ఇళ్ళ పరిస్థితి మా పిల్లలు తగ్గిందా వరద? ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది సార్? మా ఇళ్ళలో ఏం లేవు సార్, అన్ని కొట్టుకొని పోయినాయి. మాకు
ఒక సొంతం ఇల్లు అంటూ కూడా లేదు సార్. మేము కిరాయికి ఉండి బతికేటోళ్ళం సార్. మేము 19 సంవత్సరాల నుంచి ఉంటేనే సార్ కిరాయికి. ఏ గవర్నమెంట్ ఏ న్యాయం చేసింది సార్ మాకు? మా ఇళ్ళ సామాన్ అంతా పోయిందా? సార్ మాది కిరాణా షాప్ మొత్తం మునిగిపోయింది సార్. అసలు ఏం లేదు తినడానికి, ఇప్పుడు ఏం లేవు సార్. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు పొంగలేరు సీలన రావాలి, మా పరిస్థితి చూడాలి. మాకు ఇల్లు వద్దు, మాకు వేరే ఇల్లు కావాలి. మీ ఇంట్లో ఉండేసి ఇప్పుడు మీ ఎట్లా తినాలి? ఇప్పుడు ఎలా వండుకొని తినాలి? ఆ ఇల్లు చూడాలి, ఆ సార్ చూడాలి, వచ్చి ఇప్పుడు సీలన్న చూడాలి. మా ఇంట్లో ఎట్లుండాలో తెలియాలి. వండుకోలేదా నిన్న మొత్తం? అసలు నిన్న వండుకోలేదు సార్. మేము అసలు వండుకోకుండా కేక అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 50 కేజీల బియ్యం వండించి అందరికి పెట్టించింది సార్. పిల్లలు మంచినీళ్ళు అంటే సెక్రటరీ గారికి మంచినీళ్ళు అని వీళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఏం మాట్లాడకుండా పోతే మళ్ళీ వాళ్ళే థమ్స్అప్లు తెచ్చిపోసింది కేకే అపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరు కానీ ఓట్లేదు రాని వచ్చారు కానీ ఒక్కరు కూడా రాలేదు సార్. ఎవరు రాలేదు. మా గోడ నేస్తున్నాం. మేమైతే గోడ కూలిపోయింది. మా సామాన్ కట్టుకో ఈ బట్టలతోటే ఉన్నాం. మేము ఏమీ లేవు మాకైతే. చిన్న పిల్లలు అట్లాంటి పరిస్థితి ఏంటి? ఎట్లంటే ఎవరికి మంచి నీళ్లు లేవు, ఎవరిని చూడటానికి కూడా వస్తలేరు. ఒక్క సామాను లేదు ఇంట్లో. అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అసలు మా పరిస్థితి. అయితే మాకు మాత్రం ఏదో ఒక న్యాయం చేయాలి. మా పరిస్థితి చాలా ఘోరం. ఏ న్యాయం కావాలంటే ఎవరైనా వచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మాకు కనీసం? ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు మీ దగ్గరికి, ఏం చెప్తారు? మాకి న్యాయం చేయండి సార్, మాకి న్యాయం చేయండి, మాకి న్యాయం చేయండి. మంత్రి గారు న్యాయం చేయండి. మాకి ఏం లేదు. మమ్మల్ని న్యాయం ఏంటంటే మాకు మంచినీళ్ళు కావాలి సార్. పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు బురద నీళ్ళు కూడా కాసి పడుతున్నారు సార్. నిన్న పొద్దున 6 గంటల నుంచి ఇయాటి పొద్దున వరకు 6 గంటల వరకు ఒక్క అధికారి కూడా వచ్చిన పాపాన పోలేదు సార్. మేము ఇక్కడ 12 అడుగుల లోతులో ఉంటే మమ్మల్ని ముట్టుకున్న నాదులు లేకుండా పోయింది సార్. మేము ఖమ్మంలో ఓట్లు వేసి ఖమ్మం అందరినీ గెలిపించుకొని ఇది ఖమ్మం కింద లేనట్టే ఉంది. మరి మా ఓట్లు ఎట్టిపోయినాయి, మా అధికారులు ఎట్టిపోయారు? మమ్మల్ని అందరూ సార్ నేను కరెక్ట్ చెప్తాను. అందరికీ అక్కడ స్థలాలు లేవు. మేము జ్వరాలు ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు అన్నీ ఉన్నాయి. అలాంటి పిల్లలకి తిండి లేదు నాన్న. నిన్న డిఎస్పీకి, పోలీసు వాళ్ళకి, సిఐకి అందరికి ఫోన్ చేసే ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇది బాధితుల వేదన వర్ణాతీతంగా మారింది. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి తమ దగ్గరకు రాలేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు తమ సమస్యను విన్నవిస్తామని, వాళ్ళు తమ సమస్యను పరిష్కరించే వరకు బాధితులంతా ఆందోళన చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి ఆనుకుని ఉన్న రహదారి కోతకు గురైంది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, అద్దంకి హైవే వైపు పోలీసులు దారి మళ్లించారు. జాతీయ రహదారిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చూసుకున్నట్లయితే ఇది ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయినటువంటి నల్లబండగూడెం వద్ద కూడా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇక్కడ రాకపోకలు అయితే నిలిపివేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతం అయినటువంటి గరికిపాడు ఫ్లైఓవర్ దగ్గర కూడా రోడ్డు అక్కడ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించి అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానుకున్నటువంటి రహదారి మొత్తం కూడా ఈ పాలేరు వాగు ఉధృతికి మొత్తం కూడా కోతకు గురవడంతో ఇక్కడ వాహనాల రాకపోకలు మొత్తం కూడా నిలిపివేశారు. నిన్న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి కూడా ఇటు ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అయితే రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే వాహనాలు అన్ని కూడా దారి మళ్లించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఇటు హైదరాబాద్, చౌటప్పులు, నార్కట్పల్లి, అదేవిధంగా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు మీదుగా విజయవాడ అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మొత్తం కూడా విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ళ, నల్గొండ, నాకిరిపల్లి, చౌటపల్లి మీదుగా కూడా వాహనాలు మళ్లించారు. అయితే నిన్న ఉదయం వరకు కూడా కొంత వరద ప్రభావం లేని సమయంలో ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లే వెహికల్స్ అయితే ఖమ్మం మీదుగా కూడా డైవర్షన్ చేసిన పరిస్థితితో ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం కొనసాగడంతో ఇటు ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు కూడా పూర్తిగా అయితే అనుమతి నిరాకరించారు. దీంతో సూర్యాపేట హైవే వద్ద అయితే ఖమ్మం వెళ్లే వాహనాలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో లారీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడే ఉండటంతో తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఇది మొత్తం ఇటు 2
సంబంధించినటువంటి ప్రధాన రహదారి జాతీయ రహదారి NHC పై మొత్తం కూడా ఖాళీగా నిర్మాణించుకోవచ్చు. వాహనాలు ప్రయాణించే రహదారిలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. అసలు ఈ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒకటే తప్ప అసలు వాహనాలు కూడా వెళ్ళడం లేదు. అయితే నిన్న సూర్యాపేట జిల్లా మొత్తం గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయంగా మారిపోయాయి. ప్రధానంగా చూస్తుంటే అదేవిధంగా సిరిడి సాయి నగర్ కాలనీలు అయితే నీళ్లు ప్రవహించి అక్కడ ఉన్న ధన్యవాదాలు ఈశ్వర్. జోరు వానలకు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చెరువులు, వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రహదారులు జల దిగ్బంధం కావడంతో ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి రాకపోకలు అదుపు చేశారు. భారీగా వరద తాకిడికి పంట పొలాలు నీట మునిగాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా దుందుభి వాగులో కొట్టుకుపోయిన గొర్రెల కాపర్లను నాటు పడవలతో రక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 15 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మెదక్ జిల్లాలో హల్దీవాగు, పసుపులేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కంచనపల్లిలో వరద ప్రవాహానికి వరి పొలాల్లో మట్టి మేట వేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ గర్భగుడి ముందు పాయ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేవస్థానంలోకి భక్తులు వెళ్లకుండా మూసేశారు. శివంపేటలో బాలయ్య అనే వ్యక్తి ఇల్లు కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గజ్వేల్ మండలం జాలిగామ పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన కాలువ నీరు గ్రామంలోకి చేరి చెరువును తలపిస్తోంది. మిరుదొడ్డి మండలంలో వాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు మునిగాయి. కూడవెల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 4300 క్యూసెక్ల వరద వస్తుండగా 3వ గేట్ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆందోళ్ పరిధిలోని జాతీయ రహదారి 161 రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకు వెళ్లింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టేక్మాల్ పరిధిలోని కుసంగి, గుండు వాగులు పొంగిపొర్లుతుండటంతో రోడ్లపై ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపించాడు. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో జోగులాంబ గద్వాల జిల్లా రామాలయంలోకి నీరు చేరింది. నారాయణపేట జిల్లా పగిడిమారికి చెందిన శ్రీనివాసరెడ్డి వాగులో కొట్టుకుపోయాడు. వాగు మధ్యలో ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతుండగా గ్రామస్తులు జేసీబీ సాయంతో కాపాడారు. జడ్చర్లలో జలమయమైన రాజీవ్ నగర్, పద్మావతి కాలనీల్లో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పర్యటించారు. తాండూరు, మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై పర్సాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలోని కల్వర్టు చుట్టూ భారీగా వరద చేరింది. పక్కనే ఉన్న మట్టి రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ లో జలమయమైన పలు కాలనీలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు ఆంజనేయులు, చిన్న మల్లయ్య దుందుబి వాగులో చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ సోమశిల నుంచి నాటు పడవలు, మత్స్యకారులను తెప్పించారు. డ్రోన్ సహాయంతో గొర్రెల ఆచూకీ కనిపెట్టి వారిని రక్షించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,57,274 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,088 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు దాదాపు 90% నిండుకుంది. ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుండటంతో ప్రధాన గేట్లను మరికొన్ని గంటల్లో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బోరబండలోని అల్లాపూర్, యూసుఫ్ నగర్లోని కాలనీలు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు దిగ్బంధం అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా వరద నీరు చేరడంతో కూడా స్థానికులు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ప్రస్తుతం మనం బోరబండ అల్లాపూర్ కాలనీలోని పలు కాలనీల్లో ఉన్నాము. ఈ వరద నీరు అంటే పక్కలో ఉన్న మైసమ్మ చెరువు పూర్తిగా నిండడం, ఆ నిండిన వాటర్ అంతా కూడా నాలాల రూపాల నుంచి వెళ్లకుండా ఇండ్ల మధ్య నుంచి కూడా వెళ్లడంతో కూడా స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం సర్దానగర్ అని చెప్పి ఈ ప్రాంతంలో దాదాపు 5,000 కుటుంబాలకు సంబంధించి కూడా ఇక్కడ నివసిస్తాయని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి నీరు రావడం, తర్వాత ఇంట్లో నుంచి కనీసం మేము బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు పూర్తి స్థాయిలో తొలగించాలి, తర్వాత ఈ నీరుకు సంబంధించి ప్రతిసారి ఇదే సమస్య ఏర్పడుతుందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి నీరు ప్రవేశించకుండా వారికి ఇసుక సంచులు వేసి తర్వాత ఈ వాటర్ని అయితే లోపలికి వెళ్లకుండా కూడా వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నీరు అయితే ఇంట్లోకి చేరి తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లకు సంబంధించి కూడా పూర్తిగా వస్తువులు కానీ తర్వాత ఇతరత్ర సామాన్లు కూడా పూర్తిగా మునిగడంతో కూడా వారైతే తీవ్ర ఇబ్బంది అవుతున్నారు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వెళ్ళి అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ దాదాపు ఇదే ఇంట్లో 3 కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. ఇక్కడ నీరు రాత్రినంతా కూడా నీరుని తోడు వేస్తూ తర్వాత ఎలాంటి ఆహారం లేకుండా నిద్ర ఆహారాలు మాని పూర్తిగా ఇబ్బందులు అయితే గురవుతున్నాయని చెప్పి కూడా అయితే చెప్తున్నాం. ప్రస్తుతం ఇంట్లో ఉన్న పూర్తిగా నీరునైతే వాళ్ళు నీరుని తొలగిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి పట్టించలేదు. ఇంట్లోకి ఈ విధంగా నీరు వస్తే ఏ విధంగా మేము ఉండగలుగుతామని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి అంటే ఇట్లా గతంలో ఈ విధంగా వర్షం నీరు ఇట్లా వచ్చేదా? తర్వాత గతంలో అధికారులకు మీరు ఏమైనా చెప్పారా? ఏం చెప్పాలి, నీళ్ళు వస్తున్నాయి, ఇంట్లోకి జరుగుతున్నాయి. ఆ నాలుగు నీళ్ళు వస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి నీరంతా? అవి ఆఫీస్పేట నుంచి వస్తున్నాయి నాలుగు నీళ్ళు. ఆఫీస్పేట ఈ 4 ప్లేస్ నుంచి వస్తాయి, ఇక్కడ అల్లాపూర్ నుంచి వస్తాయి. మరి అంటే వచ్చారా అధికారులు వచ్చి చూసారా ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? తర్వాత ఈ వాటర్ తొలగించడానికి ఏమైనా ప్రత్యేక మార్గాలు చూస్తామని చెప్పి చెప్పారా? పోయిన సంవత్సరం చూశారు నీళ్ళు నింపినప్పుడు, గౌసుదీన్ చూశారు, అందరు చూశారు. ఏమన్నా మంచిది చేస్తామన్నారు. వారైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి ఈ విధంగా నీరు రావడంతో కూడా అయితే ఇబ్బందులు అయితే గురి అవుతున్నాము. రాత్రి నుంచి ఆ నీరు తోడడానికే మాకు సరిపోతుంది, కనీసం తినడానికి కూడా మేము వంటలు చేసుకొని సమయం కూడా మాకు లేదు. ఇదే విధంగా నీరు తరచుగా రావడంతో కూడా ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. చిన్నపిల్లలకు సంబంధించి ఉండడం, వారికి కనీసం వారికి ఆహారం పెట్టలేక కూడా ఇబ్బందులు అయితే గురవుతాయి. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ అల్కాపూర్ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఇదే విధంగా తరచుగా ఇబ్బందులకు అయితే గురవుతున్నారని చెప్పి కూడా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు అల్లాపూర్, బోరబండ ఈలోని సబ్జానగర్ ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతాల్లో దాదాపు తరచుగా ఈ వరద నీరు రావడం, ఇదే విధంగా ఇబ్బందులకు అయితే గురవుతున్నాము. అయితే ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఇదే విధంగా వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరగడం, తర్వాత కొన్ని ప్రాంతాల్లో కూడా కరెంటుకు ఇబ్బందులు గురవుతున్నాయి. తర్వాత కరెంటుకు సంబంధించి కూడా లేకపోవడంతో కూడా రాత్రి అంతా ఇబ్బందులకు అయితే గురవుతున్నారని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం మోకాలు లోతు వరకు కూడా వాటర్ రావడంతో కూడా ఇటు నుంచి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది. రాత్రి నుంచి వస్తున్న ఈ వరద నీరును కనీసం అధికారులు ఇటువైపు వచ్చి కనీసం తొలగించే ప్రయత్నాలు కూడా చేయలేదని చెప్పి కూడా వారి ఆరోపణలు అయితే అధికారుల మీద చేయడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి వీటికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గంకు అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా ఇది విధంగా రావడంతో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తే వారైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సాగర్కు చేరుకోవడంతో 4 తూముగేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు కాగా జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్లో చేరుతోంది. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.